అనగనగనగనగనగనగనగనగ అంట ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకి 7 కొడుకులంటండి. ఒక రోజు 7 కొడుకులు వేటకెళ్లి 7 చేపలు పట్టుకొస్తే 6 చేపలు ఎండి గాని ఒక చేప ఎండలేదంటండి. ఇది ఇప్పుడు చెప్పిన మాట కాదండోయ్, నన్ను ఎప్పుడో చిన్నప్పుడు సంకనేసుకుని తిరిగినప్పుడు మా అమ్మమ్మ చెప్పిన మాట అండి. 20 సంవత్సరాల నుంచి ఎండలో పెడుతున్నా ఇంకా ఎండలేదంటే ఈ 7వ చేపకి ఎంత పంతమో చూసారా అండి. ఇంత పంతంతో ఉన్నప్పుడు ప్రమోషన్ పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యి రాజు దగ్గర నుంచి ఆ 7వ చేపను పట్టుకొచ్చి చెక్కటి చింతపండు గుజ్జేసి పులుసు పెట్టి ప్రమోషన్ ఇచ్చి పొట్టలోకి పంపించేశానండి. అసలు చేపల కూర వండాలంటే చేపలుంటే సరిపోద్ది అనుకుంటారు గానండి, చేపలే కాకుండా ఇలా బడా సైజ్ కడాయితో పాటు కొత్తిమీర కంపల్సరీ అండి. అవసరమైతే కొత్తిమీర లేకపోతే చేపల కూర వండడం మానేస్తాను గానండి, కొత్తిమీర లేకుండా చేపల కూర మాత్రం వండనండి. ఒక మాటలో చెప్పాలంటే చేపల కూరకి కొత్తిమీర ఒక గుండెకాయ లాంటిదండి. ఇంకా పులుసు ఏంటి అంత పలుచగా ఉంది అంటారేమో, మా ఇంట్లో పులుసులు వేసుకోమండి, పోసుకుంటాం. అది సరే గాని చేపల కూరకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.